నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు గేట్ ధర్నా చేపట్టారు. సమ్మెకు సిద్ధం అంటూ నినాదాలు చేశారు. 32 డిమాండ్లను పరిష్కరించాలని మేనేజ్మెంట్కు సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి అర్ధరాత్రి నుండి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పీఆర్పీ బకాయిలను విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని 30 నెలలుగా వేచి చూశామని, ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని తెలియజేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. 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 ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి. ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి. 2021-2025 పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. 2021-2025 పీఆర్సీని వెంటనే 2021-2025 పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. సిద్ధం సిద్ధం సమ్మెకు సిద్ధం 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 సమ్మెకు సిద్ధం. సమస్యలు పరిష్కరించని విడల సమ్మెకు సిద్ధం సిద్ధం సిద్ధం. మా సమస్యలు పరిష్కరించు సిద్ధం సిద్ధం. సమస్యలు పరిష్కరించని విడల సమ్మెకు సిద్ధం. సమస్యలు పరిష్కరించని విడల సమ్మెకు సిద్ధం. नहीं चलेगा, हमारे मांगे नहीं मिलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा. 11వ తారీఖు నాడు మన 32 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేనేజ్మెంట్ కి ఏదైతే మనం సమ్మె నోటీస్ ఇచ్చినామో దానిపై దాదాపు నెల రోజులు గడుస్తున్నా గానీ 35 రోజులు గడుస్తున్నా గానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేకపోవడం మూలంగా మరి మనం ఏదైతే డేట్ ప్రకటించినామో తేదీ 22 నుంచి 22 అర్ధరాత్రి నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్దామని చెప్పేసి ఆ సమ్మె సన్నద్ధం కొరకు ఈరోజు డిపో ఎదుట ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటా ఆర్టీసీకి మొండి చేయి ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ప్రభుత్వంలో విలీనం చేసి మనకు రావాల్సిన 2 పీఆర్సీలను ప్రకటిస్తామని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో దానికి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కమిటీ పేర్లతోటి కాలయాపన చేయడమే తప్ప దానిపై ఎటువంటి విచారణ కావచ్చు, ఇంకా ఏ రిపోర్ట్ అయినా కావచ్చు, మంత్రి గారిని అడిగితే రవాణా మంత్రి గారిని కనుక అడిగితే ఆ తలుపులు తెరిచే ఉంటాయి 2 డిమాండ్లు తప్ప అని చెప్పేసి అంటున్నారు. 2 డిమాండ్లే ముఖ్యమైన. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులం చేసేది పొట్టకూటి కోసం, మన ఫ్యామిలీ పోషించడం కోసం చేస్తాం. కాబట్టి మనం ఏదైతే గవర్నర్ గారు ఆమోదం పొంది విలీన బిల్లును రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందిన ఆమె గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఒక అపాయింటెడ్ డే అడుగుతున్నాం. కానీ ఎటువంటి గొంతెమ్మ కోరికలు లేవు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎంతమంది ఎక్కినా కానీ, ఎన్ని కష్టాలైనా కానీ, వర్క్ బర్డెన్ కూడా ఎంత పెంచినా కూడా, మేనేజ్మెంట్ అధికారులు ఎంతగానో మమ్మల్ని ఫోర్స్ చేసి ఒత్తిడి గురి చేసినా కూడా ఆ పథకం విజయవంతం కావడానికి మా కృషి ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజాపాలన అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే స్పందించి జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపి ఈ సమ్మె జరగకుండా సమస్య సాధన కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా 30 నెలలు గడుస్తున్నా కూడా ఎప్పటి వరకు అసలు మేము మనుషుల లెక్క కనిపించట్లేదా? ప్రజాపాలన అంటాం, ప్రజలలో మేము భాగం కాదా? మా ఓట్లు వేయలేదా? మా ఓట్లతోటి మీరు ఎమ్మెల్యేలు మంత్రులు కాలేదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఏదైతే సమ్మెకు పోదామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామో అటు నిర్ణయాన్ని మేము
ఇంకా గట్టిగా ఇది ఎంతో స్ఫూర్తితోటి ఉత్సాహంగా పాల్గొంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కానీ మొండి వైఖరి కూడా మీ యొక్క మొండి వైఖరి పక్కన పెట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్ల పరిశీలనకు చర్చల ద్వారా ఒక కార్యరూపం దాలుస్తారని వేచి చూస్తాం. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఒక పాజిటివ్ నిర్ణయం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము డిసైడ్ అయినాం ఒక 30 నెలల నుంచి చూసి వేచి చూసి ఒక మాలో ఓపిక నశించిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సమ్మెలో ఆర్టీసీ కార్మికులంతా అంటే గ్యారేజ్ సిబ్బంది కావచ్చు, డ్రైవర్, కండక్టర్, సూపర్వైజర్ సిబ్బంది కూడా అత్యుత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం చొరవ చూపి కొద్దిగా టైం ఇచ్చేసి చర్చలు జరిపి సమ్మె అనివార్యం అని చెప్పి అంటే జరగకుండా చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అన్నీ ఉన్నాయి మీకు చెప్తాము. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతుగా మరి గేటు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము హుస్నాబాద్ పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క సమ్మె ఆర్టీసీ కార్మికుల కోసమని మీరు భావించకూడదు. ఈరోజు పట్టణ ప్రజలకు అలాగే విద్యార్థులకు ఈరోజు మేము చేసేది మీకోసం, మా కోసమే కాకుండా ఈరోజు మీకోసం కూడా ఈ యొక్క సమ్మె చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మాకేంది లేని మీరు భావించినట్టయితే రేపు ఈ పుట్టుకొస్తున్న ఏది ఈవీఎం బస్సులు, మరి ఈవీఎం బస్సులు వచ్చిన ధర్మిల మరి పూర్తిగా ఉపాధి కోల్పోయే పరిస్థితి అవుతుంది. దాన్ని వ్యతిరేకించడం కోసము అందులో మా యొక్క ఆర్థిక అంశాలను కూడా కేవలం ఈరోజు యాజమాన్యం ఆర్థిక అంశాలను చూపిస్తుంది తప్ప ఈ యొక్క ఆర్టీసీ ఉనికి కోసం సమ్మె చేస్తున్న సందర్భం ఏ ఒక్క చెప్పిన ధర్మిలా లేదు. అంతేకాదు ఈ యొక్క హుస్నాబాదు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మరి అతను ఏందో అర్థం కావడం లేదు. ఎప్పటికీ మా గేట్లు తెరిచే ఉంటున్నాడు. అసలు రాని వాళ్ళు ఎవరు? ఎప్పుడైనా జేఏసీకి మీరు సందేశం ఇచ్చి మరి పిలిచిన సందర్భాలు ఉన్నాయా? ఈరోజు మేము ఒకటే వారికి డిమాండ్ చేయడం జరిగింది. అయ్యా మరి బహిరంగంగా మరి ఎందుకంటే ఈరోజు ఆర్టీసీలో ఉన్న కార్మికులు మరి తప్పటడుగు వేసి సమ్మెకు పోతుర్రా, లేకపోతే మీది తప్పటడుగు అనేది ప్రజలకు తెలియవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మా యొక్క దర్వాజాలు తెరిచే ఉన్నాయి అంటున్నారు. మరి ఒకవేళ మీరు పిలిచినా ఈరోజు జేఏసీ నాయకులు రావడం లేదా? మరి బహిరంగంగా ఎక్కడైనా మరి పూర్తిగా ప్రింట్ మీడియా కానీ ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియాను పెట్టి మరి మీరు మాట్లాడినా ఇటు నాయకులు మాట్లాడినా ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికైనా ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే చైతన్యపురిలో మరి అప్పుడు టీఆర్ఎస్ హయాంలో చేసిన సందర్భ ధర్మిలా నేను ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉద్యోగులతో సమానము మరియు అలాగే ఆర్టీసీని పూర్తిగా పరిరక్షిస్తానని ఇచ్చిన హామీ ఈరోజు ఏమైంది? ఈరోజు శ్రీధర్ బాబును మేము డిమాండ్ చేస్తున్నాము. మరి మేనిఫెస్టో చైర్మన్గా ఉన్న శ్రీధర్ బాబు గారు మరి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయా లేవా? కేవలం మీరు గెలవడం కోసమే ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. అదైనా ప్రజలకు చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి డిమాండ్ చేస్తున్నాము, మీరు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండి మేనిఫెస్టోని అమలు చేయవలసిన బాధ్యత మీది. మరి ఆ మేనిఫెస్టోలో ఈ యొక్క అంశాలు ఉన్నవా లేవా? ఉన్నట్టయితే ఆ అంశాలను మీరు అమలు చేయవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి అది చేసిన కేవలం కాకి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని గడపడం కాదు, మీరు స్పందించని ఎడల ఈ యొక్క సమ్మె ఉధృతమై మరి అప్పుడు ఈ యొక్క కార్మికులే కాదు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితి అది. ఇప్పటికైనా అర్ధరాత్రి వరకు చర్చలకు వెలిసి సమస్యను పరిష్కరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు డిపోలలో అధికారులు కొంత ఉత్సాహం పెంచి సమ్మెను నిర్వీర్యం చేయడం కోసం సమ్మె చేస్తే ఇది నష్టం ఉండదు. ఒకటే వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, చంద్రబాబు పీరియడ్లో 14 రోజులు సమ్మె చేసిన సందర్భంలో వాళ్ళు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చుకుంటూ పోయి మరి సమస్య నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో అప్పుడు సమ్మె చేసి ఈ యొక్క రియంబర్స్మెంట్ తెచ్చుకోవడం జరిగింది. ఆ రోజు సమ్మె చేయని ఏడలా ఈ రియంబర్స్మెంట్ వచ్చేనా? ఒకవేళ రాకపోతే నేను ఈ ఆర్టీసీలో నిలవగలిగే వాళ్ళమా? ఆ రోజు సమ్మె చేయడం మూలంగా ఇవాళ ఆర్టీసీ బతకగలిగిందంటే ఆ యొక్క సమ్మె. ఈరోజు ఆర్టీసీ అధికారులకు కూడా తెలుసు సమ్మె మూలంగా లాభం ఎంత ఉందో నష్టం ఎంత, కానీ చెప్పనిది వారు, ఎందుకంటే చెప్పని పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైనా ప్రభుత్వ సంస్థనే కానీ ఇంకేదైనా వేరే సంస్థ కానీ వారికంటే మాకు
జీతం వాళ్ళతో సమానం ఉన్నట్టయితే మీ యొక్క పిఆర్సీని అడగదలుచుకోలేదు. కావున ఒకవేళ మీరు అది లేనట్టయితే ఖచ్చితంగా మాకు వారితో సమానంగా ఇప్పించవలసిన ఆవశ్యకత ఉంది. ఈరోజు మేము ప్రభుత్వం కంటే ఎక్కువ అడగదు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానం అంటున్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానం అంటున్నప్పుడు మాకు ప్రభుత్వ ఉద్యోగంతో సమానం ఇవ్వడం సరికదా? మరి మా యొక్క అధికారులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఎందుకు ఉంది? ఈరోజు వాళ్ళకు సీలింగ్ పెట్టండి, అదేదో పిఆర్సీ కార్మికులకే పంచండి. అటువైపు కాకుండా కేవలం కార్మికులు ఇలా కడుపు కాలున్నారు, మీరు కడుపు నింటున్నారు. దయచేసి ఈ యొక్క సమ్మెను నిర్వీర్యం చేయకుండా ఈ సమ్మె మూలంగా ఆర్టీసీ అభ్యున్నతికి తోడ్పడుతుందే తప్ప ఆర్టీసీ మటుకు నిర్వీర్యం కాదని మరొకసారి ఈ యొక్క మన అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మా సమస్యకు వెనుక నుండి ప్రోత్సహించాలి తప్ప దీన్ని విచ్ఛిన్నం చేయడం అంటే ఇంకా బంతిని ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా రిటర్న్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ ఈ యొక్క ధర్నాలు